ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సందర్భంగా కూటమి నేతలు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా తరలి రావడంతో ఏలూరు జనసంద్రంగా మారింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలివచ్చి ఉత్సాహంగా కదం తొక్కారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై 5 ఏళ్లుగా ప్రజలు విసిగెత్తిపోయారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటివరకు భరించిన ప్రజలు ఇక మా వల్ల కాదు, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనింపుదాం అనే సంకల్పంతో ఉత్సాహంగా తరలివచ్చినట్టుగా స్పష్టంగా తేలిపోయిందని అసెంబ్లీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధమైపోయారంటున్న బడేటి రాధాకృష్ణయ్యతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, రేపుతో ముగినుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లు ఎక్కడికక్కడ కోలాహలంగా కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏలూరులో చూసుకుంటే నిన్న ఏలూరు తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థిగా ఉన్న బడేటి రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. అసలు నిన్న చూసుకుంటే ఏలూరు నగరం అంతా కూడా జన సముద్రంగా మారిన పరిస్థితి. అంటే నామినేషన్ ప్రక్రియలోనే ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా సగం విజయం సాధించినట్టే, సగం పైన విజయం సాధించినట్టు కూడా పేర్కొంటున్నారు. మనతో పాటు బడేటి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగినుంది, కానీ నామినేషన్ల ప్రక్రియలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులకి విపరీతమైన ప్రజాస్పందన వస్తుంది. ముఖ్యంగా మన ఏలూరు నగరంలో చూసుకుంటే నిన్న నగరం అంతా కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా మండు టెండర్లో కూడా ఎందుకు స్వచ్ఛందంగా అలా వస్తున్నారు? దాని కారణాలు ఏంటంటారు? అసలు నిన్న ఏలూరులో పండగ వాతావరణం వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి జరిగినట్టుగా 4 సంవత్సరాలు 11 నెలలుగా మేము ఏదైతే ప్రజలను చైతన్యం చేశామో ప్రజలందరూ కూడా ఈ చైతన్యంతో వాళ్ళందన్నారు, వాళ్ళ ఆవేశం కట్టలు తెంచినట్టుగా నిన్న అందరూ కూడా బయటికి రావడం జరిగింది. జనంలో కసి, ప్రజల్లో కసి, కార్యకర్తల్లో కసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలి అనేది కసి, ఆవేశం వాళ్ళు ఉండబట్టే అంత మండు టెండర్లో కూడా వాళ్ళు అదే విధంగా జాతరలాగా పాల్గొనడం జరిగింది. నేను గెలవాలి అన్న నా కసి కంటే వాళ్ళు నన్ను గెలిపించాలి అన్న కసి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ విరక్తి భావంతో ఈ ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఉన్నారనేది నిన్న నామినేషన్ ప్రక్రియతో బయటపడింది. అందరికీ కూడా స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పెడతాం, ప్రతి కొట్టు ఎక్కడా కూడా ఎన్ని వేల కండవాళ్ళు వాళ్ళు వేసి వాళ్ళు పుష్పగుచ్చాలు అందించి సంఘీభావం తెలిపారు. అందరినీ కూడా మేము ఒక వీడియో ద్వారా వాళ్ళందరినీ కూడా సంఘీభావం తెలపండి అని చెప్పి కోరటంతో దారి పొడుగుతున్నా కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. ఆ ప్రజల్లో ఉన్న ఆవేశం ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అనేది వాళ్ళు నిన్న చూపించారు. ఎందుకనంటే మేము మొదటే చెప్పాం, ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు ఎంత విరక్తి భావంతో ఉన్నారనేది. నిన్న ఒకే రకంగా అందరూ కూడా దీని వ్యతిరేకతని ఒక విధంగా చూపించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విధమైన పరిపాలన ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు అనడానికి నిన్న నామినేషన్ ప్రక్రియ నిదర్శనం అనే సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంత ఎండలు, మండు టెండలో విపరీతమైన 40 డిగ్రీలు పైగా ఎండలో కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఏలూరు నగరంలో ప్రధాన కూడళ్ళన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. మీతో పాటు అలా పాదయాత్ర యాత్రగా కొనసాగుతూ అంత ర్యాలీ జరిగింది. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్కసారిగా బయటకు వచ్చిందని చెప్పుకోవాలా, లేకపోతే ఇక్కడ ఈ పరిస్థితులు ఏలూరులో ఉన్న పరిస్థితులు కూడా మేమందరికీ కూడా మాతో 100 అడుగులు వేసిన తర్వాత అందరినీ కూడా ఎక్కడికక్కడ తప్పుకోమని చెప్పాం. వాళ్ళు 100 అడుగులు కాదు, ఒక్కొక్కరు 2000 అడుగులు వేయడం జరిగింది. ఎవరు కూడా మహిళలు అయితే ఎండని లెక్క చేయకుండా డ్యాన్సులు గేమ్స్లు వాళ్ళలో ఉన్న ఆనందం నిన్నే గెలిచినంత ఆనందంగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో చేశారు. ఎక్కడికక్కడ మేము సర్దుకోండి మీరు చాలు అని అన్నా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగానే ఎండని సైతం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ మంచి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు దాటి భోజనానికి కూడా మానేసి చివరి వరకు 2 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడ రావడం జరిగింది. అందరూ కూడా జెంట్స్ అయితే ముస్లిమ్స్ కానీ మైనార్టీలు కానీ అందరూ అస్సలు ప్రజల్లో ఒక్క పురుషుడు కూడా తప్పుకోకుండా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అవ్వచ్చు, సంఘీభావం తెలిపిన పురుషులు అవ్వచ్చు, అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రావడం జరిగింది. ఈ రోజున ఈ విధంగా రావడానికి కారణం ఈ ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందనే చూశారు. ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలి అనే ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఉండబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళలో ఎవరైతే వచ్చారో వాళ్ళు మోటివేట్ చేశారు, మా కార్యకర్తలు మోటివేట్ చేశారు, ప్రజల్లో ఉన్న ఇది కూడా అన్నీ 3 కలిసి వచ్చినాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గద్దె దింపడారని చెప్పే ప్రక్రియే నిన్న నామినేషన్ కార్యక్రమం. నామినేషన్ రోజే ఆల్మోస్ట్ ఆల్
బడేటి చంటి ఏలూరులో గెలిచినట్టే అనిపించిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ ఆల్ కాదు, మేము ఎప్పుడో చెప్పాం ఎలక్షన్ అనేది వన్ సైడే ఉంటుందని. కానీ మా కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహం కానీ ఏది అభద్రాభావం కానీ ఏమి ఉండదో వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికి రేపు 18 రోజుల్లో కూడా ఇదే విధంగా మనం కార్యక్రమం చేయాలి. వన్ సైడ్గా ఎలక్షన్ జరగాలి, ప్రజలందరూ కూడా వన్ సైడ్గా పోలింగ్ పాల్గొనాలి. ఎప్పుడు జరగనట్టు మెజారిటీ చరిత్రను తిరగరాసి ఏలూరులో ఎంత మెజారిటీ వచ్చింది, ఐకమత్యంతో వీళ్ళందరూ కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి కాల రాష్ట్రానికి ఏలూరు ఒక చరిత్రగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో మేము ఏదైతే పాటుపడ్డామో దానికి నిదర్శనమే నిన్న నామినేషన్ ప్రక్రియ. ఇలా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఏలూరులో వారు వన్ సైడ్గానే ఉంది. అది నిన్న నామినేషన్ ప్రక్రియలో మరింత బలపడింది. ఎప్పుడు రాని వాళ్ళు కూడా మహిళలు సైతం మంటెంట్లో బయటకు వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ స్థానిక వైసీపీ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ జరుగుతుందా, ఎప్పుడు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామన్న ఉత్సాహంతో కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక మాకు గెలిపే గెలుపు కాదు భారీ మెజార్టీనే అనేది ఒక రికార్డు సృష్టించే విధంగా రికార్డు మెజార్టీ ఉండబోతుందని పేర్కొంటున్నారు చంటి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు.